ప్రియమిత్రులకు నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాణా డైలీ టాక్స్. ఇందులో మీకు న్యూస్, మాకు వ్యూస్. మేము మీకు న్యూస్ ఇస్తాం, మీకు మాకు వ్యూస్ ఇవ్వండి. సరే, ఈరోజు ఏంటంటే ఎక్కువ వార్తలు ఎక్కువ, టైం ఎక్కువ, వీడియో పెద్దదవుతుంది. అందుకని చిన్న చేద్దాం ఉద్దేశంతో కట్ చేస్తాను. ముందు పాజిటివ్ న్యూస్ చూసుకుందామండి. నేను చెప్పుకున్నాం కదా, ఈ చెత్తలో పుస్తకాలు ఎరుకుని పాప అక్షరాలు దిద్దుకున్న శ్రీ విద్య సన్నతన హెర్లో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి, సీఎం రెస్పాండ్ అయ్యి ఆ పాపను స్కూల్లో చేర్పించారండి. ఆఫీసర్స్ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పాపను స్కూల్లో చేర్పాలి, పట్ల ఇచ్చి పుస్తకాలు ఇచ్చి, చాలా మంచి విషయం, గొప్ప విషయం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. కానీ అందరికీ పేదవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గుర్తించి వాళ్ళకి చదువు అందజేయండి. వాళ్ళు చదువుకుని పెద్ద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, భారం అవరు, సమాజానికి భారం అవరు. అలాగే వాళ్ళు ఇంకొంతమందికి చెప్పించే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ దయచేసి అర్థం చేసుకుని ప్రభుత్వమైనా, స్వచ్ఛంద సంస్థలైనా, ఎవరైనా కానీ, మానవతావాదులైనా కానీ, సంస్కృతులు ఎవరైనా దయచేసి చదువు మీద పెట్టండి. చాలా మంచి విషయం అండి. ఫుడ్ విషయం వచ్చేసరికి ఇది రక్తో కలిసి చెప్తానండి. ఈ ఫుడ్, ఆహారం ఒకటి, మందులు ఒకటి కల్తీ ఉంటుంది. ప్రాణాలను నిలబెట్టేది ఆహారం ఒకటి, మందులు ఒకటి. ఫుడ్ కల్తీ, ఆహారం కల్తీ కాకూడదు. అది చాలా సీరియస్గా తీసుకోవాలండి. అలాగే మందులు అక్రమ నిల్వలట, అడ్డాగా అవుట్స్కట్స్లో తయారు చేస్తున్నారు, అనుమతి లేకుండా, డ్రగ్ లైసెన్స్ లేకుండా, వాళ్ళకి లేకుండా, అనుమతులు లేకుండా భారీగా నిల్వలు కూడా చేస్తారు, ఎగుమతులు చేస్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టాలండి. ఎందుకంటే కొంత మనం సొంతంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం, కొంత ఈ కల్తీ మందులు, కల్తీ ఆహారాల వల్ల ఆరోగ్యం పాడవుతుందండి. అలాగే ఆహారం స్టైల్ మార్చాలని చెప్తున్నారు. ఈ జొన్న రొట్టెలు అవి మార్చుకోమంటున్నారు. పీచు పదార్థం ఉంటుంది కదా, అందువల్ల కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందని చెప్తున్నారు. కొంచెం స్టైల్, ఆహార లైఫ్ స్టైల్ మార్చుకుంటే బెటర్ కదా. ఇంకోటి మంచి విషయం ఏంటంటే, కేపీహెచ్బిలో ఆక్రమణలు, ఫుట్పాత్లు తొలగించారంట. చాలా హారబుల్గా ఉందండి. అక్కడ రైతు బజార్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ చాలా బాగా హారబుల్గా ఉంది. అలాగే కొంచెం దయచేసి ఈ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్వీస్ రోడ్ అండి, అది నేను పేరు చెప్పలేదు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ అక్కడ పెట్టేసి హారబుల్గా ఈవినింగ్ అయితే మొత్తం రోడ్ ఆక్యుపై చేసి పార్కింగ్ అండి. నిన్న నా కారు కూడా డ్యామేజ్ అయింది. మొన్న పొరపాటున అందులోకి వచ్చాం, డ్యామేజ్ అయింది. ఎవరు కడతారండి? వేలకు రూపాయలు పెట్టాల్సి వస్తుంది డ్యామేజ్ అయితే. అది కొంచెం ఒకసారి మీడియా వాళ్ళు కానీ, పోలీసులు వీళ్ళు దృష్టి పెట్టాలండి. మాలాంటి వాళ్ళు మాట ఎవరు వింటారు? పోలీసులు, మీడియా వాళ్ళు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు దృష్టి పెట్టండి దయచేసి. ఈ ఆక్రమణలు, చోరీలు అండి, వేరు వేరు ప్రాంతాల్లో చోరీలు అవుతున్నాయండి. నిన్న అనుకున్నాం కదా, ఈ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలండి. మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అది ఎవరేం చేసుకుంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ సైబర్ నేర విచిత్రంగా ఏకంగా 62 మందితో కాల్ సెంటర్ పెట్టేశారంటండి. చేసి ఫోన్లు చేసి అమెరికా టైమింగ్స్లో పెట్టి, అమెరికన్లో ఎన్ఆర్ఐ అని వాళ్ళని టార్గెట్ చేసి దోచేస్తున్నారండి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఈ కాల్ సెంటర్స్ తోటి. అందులో జాబ్ కోసం 62 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్స్ని కాకుండా 62 మంది, 3-4 పారిపోయారు. కాబట్టి కాల్ సెంటర్స్ విషయంలో కొంచెం మరి ఇది చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆంధ్రజ్యోతి డైలీలో చూడండి, అది వచ్చి ఉంటుంది. మీ తోటలో కొంచెం యువత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూసిన దారుణాలండి. ఒక మంచి విషయం ఏంటంటే, ఒక రిటైర్డ్ టీచరు రిటైర్ అయ్యి 19 ఏళ్ళుగా పిల్లలకి పాఠాలు చెప్తారు, అది ఫ్రీగా. 7వ క్లాస్ వరకు తెలుగు, లెక్కలు, ఇంగ్లీషు చెప్తారు. పైసా తీసుకోరట. ప్రయాణ ఖర్చులు కూడా తానే పెట్టుకుంటారట. ఎవరుంటారండి ఈ రోజుల్లో? నిజంగా చాలా
ఆయనకి చేతులెత్తి నమస్కారం చేయాలండి. అలాంటి వాళ్ళకి ఉన్నారు అక్కడక్కడ, కానీ జనాలే ఉపయోగించుకోరు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. ఇక ఇంకా చెప్పాలంటే గాంధీ హాస్పిటల్లో మొన్న అనుకున్నాం కదా, తాగేందుకు నీళ్లు కూడా కరువేట. మరి ఏంటండి ఇది? ప్రభుత్వం ఉంది, అన్నీ కూడా అందరూ ఉన్నా కూడా చాలా ఇంత రెక్లెస్సా? వైద్యులు రాకపోతే స్టూడెంట్స్ వైద్యం చేస్తున్నారంటే మరి అక్కడికి వెళ్ళడానికి భయపడతారు కదా. వీల్ చైర్లు కూడా కొరత ఉందండి. మరి ఫండ్స్ డబ్బు ఏమైపోతుంది? ట్యాక్స్ కట్టిన డబ్బు అంతా ఏమైపోతుందండి? బంధులు సాయంత్రం సేవలు బంద్ అట. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందులో, అది డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక ఆత్మహత్యలకు వస్తే ఇవాళ ఏమైనా తగ్గుతాయేమో ఉండవేమో అనుకున్నాను. ఇల్లు విధాల విషయంలో మారి తండ్రిని హత్య చేశాట ఆస్తి కోసం. అలాగే మత్తులో మందు అలవాటు అయ్యి ఊరేసుకున్నట్ట. ఇంకొక ఆమె ఎవరో పాపం అప్పుల బాధ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుందంట. ఇదేనండి కొంచెం తగ్గాలంటే చుట్టుపక్కల వాళ్ళు, దగ్గర వాళ్ళు అందరూ కొంచెం సర్ది చెప్పాలి. కౌన్సిలింగ్ చేస్తారంటారు కదా, అలాగా చేయాలండి. ఇది లైంగిక దాడులు చిన్నారులపై ఇలాంటివి నేను అటు జోలు పోదలుచుకోలేదు. అంటే ఇరిటేటింగ్ ఉంటుంది, అది పక్కన పెట్టండి. అలాంటివి మనం సిగ్గుచేటు మనం చెప్పుకోవడం కూడా. ఓఆర్ఆర్పై వాటర్ ట్యాంక్ని ఢీకొట్టి కారు, 2 చనిపోయారటండి, ఇంకొకళ్ళకి సీరియస్ అట. మరి ఇదే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవడం, తర్వాత హై స్పీడు, ఇక అనేక రకాలు ఇవేనండి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలండి. మీకు దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. బయటికి వెళ్తే భయంగా ఉందండి. మొన్న ఇరిటేట్ అయిపోయింది, నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు. కారు అనవసరంగా డ్యామేజ్ అయింది. అంటే డ్యామేజ్ అంటే ఆటో కొట్టుకుపోయాడు, అక్కడేమో పార్కింగ్ అంతాను. మరి అక్కడ మీడియా వాళ్ళు దయచేసి మెట్రో స్టేషన్, జేఎన్టీ మెట్రో స్టేషన్ సాయంత్రం చూడండి. సర్వీస్ రోడ్లు దయచేసి చూడండి ఒకసారి. నేను చెప్తే ఎవరు వింటారండి? మీరు చెప్పాలి, లేకపోతే పోలీసులు వినాలి. సీరియస్. ఈరోజు ఇంతటితో ఆపుతామండి. ఎక్కువైపోతే మళ్ళీ మీరు కూడా చూడరు, నాకు మొదటగా మోసం వస్తుంది. వీడియో ఎక్కువైతే మీరు పక్కన పెడతారు, నాకు మొదటగా మోసం అయిపోతుంది. అందుకని తగ్గిస్తాను. కొత్త కదా, మొదట కొంచెం అలవాటయ్యే వరకు అలాగే ఉంటుంది. ఈరోజు కూడా న్యూస్ కర్టెసీ ఆంధ్రజ్యోతి డైలీ అండి, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీకు న్యూస్, మాకు వ్యూస్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, 10 మందికి షేర్ చేసి, రానా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. కాబట్టి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు మార్నింగ్ మీకు వస్తాను. ఈ రానా డైలీ టాక్స్ అనే దానికి మనం చేయాలని జస్టిస్, అంటే దానికి దానికి తగ్గట్టు కంటెంట్ పెట్టాలని ఇది స్టార్ట్ చేశానండి. దయచేసి నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు ప్రోత్సహిస్తారని ఆశిస్తాను. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.